ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ఆ మధ్యకాలంలో తిరుమలలో మెట్టు మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ కాలినడకన వెళ్ళిన ఒక యూట్యూబర్ కోమలి గురించి చాలామందికి తెలుసు. ఈ అమ్మాయి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుకుంటూనే పార్ట్ టైం జస్ట్ ఏదో అట్లా హాబీ లాగా యూట్యూబ్లలో లైఫ్ స్టైల్, ఫ్యాషన్ ఇట్లాంటికి సంబంధించిన కొన్ని మంచి మంచి వీడియోస్ పెడతా యూత్లో మంచి ఫాలోయింగ్ని అయితే పెంచుకుంది. అండ్ ఇదే క్రమంలో ఇంకో యూట్యూబర్ అఖిల్ రెడ్డిని ప్రేమించింది. కొంతకాలం పాటు వీళ్ళ ప్రయాణం సుజావుగానే సాగింది, బాగానే ఉంది. ఎక్కడ మణికొండలో మన చిత్రపురి కాలనీ ఉంది కదా, అక్కడ ఒక చిన్న హౌస్ రెంట్కి తీసుకొని అక్కడ ఉంటుంది. బీఎస్సీ పూర్తి చేస్తూనే ప్యారలల్గా యూట్యూబ్లో రోజు రోజు రకరకాల వీడియోలు పెట్టడం, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ సంబంధించిన అంశాలు వీళ్ళకి చెప్పడం, బ్యూటీ టిప్స్ చెప్పడం, ఇట్లాంటివన్నీ చెప్పడంతో తనకు బాగా పాపులారిటీ వచ్చింది. అయితే వీళ్ళిద్దరు కొంతకాలం బాగానే ప్రేమించుకున్నారు, కానీ తర్వాత ఏమైందో తెలియదు. బ్రేకప్ తర్వాత ఇంకా ఈవిడ లాస్ట్ చెప్పుకోదగ్గ వీడియో ఏదన్నా ఉందంటే ఇదే. తిరుమలకి వెళ్ళింది కాలినడకన. మరి చాలామందికి ఉంటుంది కదా, ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ నుంచి బయటపడడానికి గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటాం మనమైనా సరే. అలా మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ పైకి వెళ్ళింది. ఆ వీడియో కూడా చాలా ఫేమస్ అయింది. అట్లా కోమలికి అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అంతకుముందు కూడా ఒకసారి ఇలాగే డిప్రెషన్కి గురై ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నిస్తే కుటుంబ సభ్యులు కొంచెం సర్ది చెప్పి ఆమెని అందులో నుంచి బయటకు వచ్చేలా చేశారు. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు, సడన్గా మనస్తాపం చెందింది. ఈ మధ్యకాలంలో అతనికి ఫోన్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయినట్టు కూడా తెలిసింది. దాంతో మరి ఈవిడి నిర్ణయం తీసుకుందా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా? ఇదైతే ప్రజెంట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయింది. దీని అనుమానాస్పద మృతిగా పోలీసులు చూస్తా కేసును అయితే ముందుకు తీసుకెళ్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంకేమైనా కొత్త కోణాల్లో కొత్త విషయాలు ఏమైనా తెలిసే అవకాశం ఉంది. అంటే అనుమానాస్పద మృతి అంటే ఏం చేస్తారంటే ఆవిడ ఫోను, చాటింగ్లు, లేకపోతే రూమ్లో అన్నీ ఏమన్నా వస్తువులు దొరికితే అవన్నీ చూసి దానికి ముందేం జరిగింది, ఎవరెవరితో గొడవలు ఉన్నాయి, ఎవరెవరితో ఏమున్నాయి, ఏమన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళు ఏమన్నా వేధించారా, లేకపోతే ఇంకెవరన్నా ప్రేమ పేరుతో వీళ్ళని వేధిస్తున్నారా, లేదా అతను ఏమన్నా బెదిరించాడా, లేకపోతే ఇంకేమైనా బోల్డని ఉంటాయి కదా కారణాలు. వీటిని తట్టుకోలేక ఈ అమ్మాయి ఏమన్నా ఇలాంటి నిర్ణయం తీసుకుందా అని చెప్పేసి వీళ్ళు దర్యాప్తులో తేలుస్తారు. సరే, ఇక అసలు వివరాల్లోకి వెళ్తే చాలామందికి ఉంది ఇది సొల్యూషన్ కాదు. యాక్చువల్గా చెప్పాలి అంటే మీరు ఎదురు తిరిగి పోరాడొచ్చు. ఒకరితోనే మన జీవితం అంతమైపోదు, వాళ్ళతోనే ఎదురు చూస్తుంటే ఏదో అయిపోదు. డిప్రెషన్కి గురైన ప్రతిసారి ఎవరో ఒకరితో మీ లోపల ఉన్న ఫీలింగ్స్ పంచుకోండి. లేకపోతే ఆ స్ట్రెస్ ఇంకెక్కువైపోతూ ఉంటుంది. అవతల వాళ్ళు మాట్లాడకపోయినా పర్లేదు, మనం మాట్లాడుకుందాం, నష్టమే ఉంది. ఎవరినైనా కాఫీకి పిలిచో లేదా డిన్నర్కో పిలిచి అప్పుడప్పుడు మీలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ చెప్పుకుంటా బయటపడుతుంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళమన్నట్లా వెళ్తే మేమన్నా పిచ్చోళ్ళమా, మాకేమైనా మానసిక సమస్య అంటున్నారు. కనీసం స్నేహితులతో అయినా చెప్పుకోవాలి కదా ఏం జరిగింది ఏంటి అనేది. ఎవ్వరు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ బయటికి అసలు చెప్పట్ల. దాని కారణంగానే చాలామందికి ఇట్లాంటి రకరకాల ఆలోచనలు వచ్చి ఏదో అయిపోతున్నాయి. కానీ చాలా యంగ్ ఏజ్ ఈ అమ్మాయికి, 21 years 22 yearsలో అప్పుడే డిగ్రీ పూర్తి చేస్తూ అప్పుడప్పుడే యూట్యూబ్లో ఇంత అభిమానులను పెంచుకుంటూ ఏమో ఇంకో రోజు నీ స్టేటస్ ఇంకా పెరిగిన తర్వాత ఇంకా మంచి వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ రావచ్చేమో తెలియదు. కానీ సంపాదన పెరుగుద్ది. అండ్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, సరే తను వదిలేద్దాం, నీకు కూడా రేపటి రోజు మంచి ఉద్యోగం వస్తుంది, సంపాదన కూడా పెరుగుద్ది, ఫేమస్ అవుతారు. వీలైతే ఏమైనా ప్రాజెక్ట్స్లలో మీరు యాక్టింగ్ లాంటివి ఏమైనా చేసినా సరే అన్నీ మర్చిపోయే అవకాశం ఉంది. అంటే ఒకసారి లైఫ్లో బిజీ అయిపోతే మిగతా విషయాలు ఏం గుర్తుండవు. అట్లా కూడా అయ్యే ఛాన్స్ ఉంది. బట్ సడన్గా డిప్రెషన్కి లోనయ్యి స్ట్రెస్ తీసుకొని మధ్యలో ఇట్లాంటి ఒక లైఫ్కి మనం ఎండ్ కార్డు వేస్తే ఈ పెయిన్ మీతో ఆగిపోతుందని మీరు అనుకుంటారు, కానీ అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి మీ తల్లిదండ్రులు కానీ మీ తోబుట్టువులు కానీ వాళ్ళు జీవితాంతం బాధపడతానే ఉంటారు. సో ఇట్లాంటి నిర్ణయం ఎవరు తీసుకోకుండా ఉంటే బెటర్. ఒక్కసారి ఆలోచించి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.